నిజమైన నాయకుడు. ఓకే, శేఖర్ రెడ్డి గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఏంటి ద్వారంపూడి చంద్రశేఖర్ గారు పవన్ కళ్యాణ్ నా మీద పోటీ చేయాలని చెప్పి ఆయన ఛాలెంజ్ విసురుతున్నారు, అవసరమా? తప్పేముంది సార్, రాజకీయ పార్టీలు ఎవరినైనా ఎవరి మీదైనా పోటీ చేయండి అని అడగొచ్చు. ఎస్పెషల్లీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ మీద ఛాలెంజ్ చేసే హక్కు ఉంది ఆయనకి. ఎందుకంటే పబ్లిసిటీ కోసం అని. పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర అంటూ తిరిగాడు 4 నెలలు ఇది బయటకు వచ్చారు సార్. ఇంతకు ముందు జరిగిన మ్యాటర్ అది. ఆ 4 నెలల క్రితం వారాహి యాత్రలో భాగంగా ఆయన కాకినాడ వెళ్ళి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా ఎన్ని విమర్శలు చేశాడు. బట్టలెప్పదీసి కాకినాడ మొత్తం తిప్పుతాను అని చెప్పి మాట్లాడాడు. అయ్యా, బట్టలెప్పదీసి కాకినాడ మొత్తం తిప్పడానికి కొట్టుకోవడానికి సినిమా కాదు స్వామి, ఇది రాజకీయాలు. కాబట్టి నీకు రాజకీయాల్లో దమ్ముంటే వచ్చి నా మీద పోటీ చేసి గెలువు అని చెప్పాడు. నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి అంత దమ్ముంటే, చంద్రశేఖర్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంది అని అనిపిస్తే వెళ్ళి పోటీ చేసి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఓడించు. అరుణ్ గారు, చంద్రశేఖర్ గారి సవాల్. ఆయన అన్నట్లుగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు నా మీద పోటీ చేయాలి ప్రతి ఒక్కరు పాపం కోరుకుంటున్నారు. దాంట్లో తప్పేం లేదులేండి. ఇప్పుడు మేము కూడా ఫలానా ప్లేస్ అని కూడా ఏం చెప్పట్లేదు. మీరు వచ్చి ఫలానా చోట పోటీ చేయండి అని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడగట్లా. పులివెందులు దాటరండి అని మాత్రం అడుగుతున్నాం. దానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. జస్ట్ పులివెందులు దాటరండి, మీరు పక్కన ఉన్న మీ ఎక్కడైనా పోటీ చేయండి, పర్వాలేదు, మాకు అభ్యంతరం కూడా లేదు. పులివెందులు దాటి వేరే కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయండి అని మాత్రం మేము కూడా అడిగాం మా ముఖ్యమంత్రి గారిని. ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోటీ చేస్తారో, ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఓటు హక్కు ఉంది. ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో నియోజకవర్గం ఉంది. పక్క రాష్ట్రంలో ఓటు పెట్టుకొని పక్క రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ పక్క రాష్ట్రంలో లేకుండా నాన్ లోకల్ అయిన వాళ్ళు ఆవిడ వాయిస్ మ్యూట్ అవుతుంది, ఆవిడ మాట్లాడే మీకు ఇస్తాను. ఎక్కడ పోటీ చేస్తారో ఒక కాన్స్టిట్యున్సీ లేదు, ఒక ఓటు లేదు, ఒక ఇల్లు లేదు, పాడు లేదు. రేషన్ కార్డు ఇక్కడ కాదు, ఆధార్ కార్డు ఇక్కడ కాదు, ఐడి రిటర్న్స్ కట్టేది పక్క రాష్ట్రం. ఒక నిమిషం మాట్లాడనివ్వండి, ఆవిడ వాయిస్ మ్యూట్ అవుతుంది, మీరు మాట్లాడుతుంటే మీకు నేను అవకాశం ఇస్తున్నాను కదా, ఆవిడ కంప్లీట్ చేసి మళ్ళీ ఇస్తాను మీకు కాల్స్తే. అరుణ గారు, అరుణ గారు వినిపిస్తుందా? నేను వెళ్ళలేదండి, నా డాగ్ అరుస్తానంటే మ్యూట్ పెట్టేశాను, ఏం వెళ్ళలేదు. ఓకే, ఇక్కడ అసలు ఓటు లేదు, ఈ రాష్ట్రం కాదు, ఎక్కడెక్కడి నుంచి వస్తారో అసలు ఇల్లు లేదు, వాకిలి లేదు, వాళ్ళతోటి మాకేంటి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ప్రస్తావించింది. జగన్మోహన్ రెడ్డి గారి సొంత రాష్ట్రం, ఆయనకి ఇల్లు ఉంది, ఆయనకి ఓటు హక్కు ఇక్కడ ఉంది, మీకు ఎవరికి ఏం లేదు, వాళ్ళతో మాకు పోటీ ఏంటని. సార్ ఇదే మాట సరే జెన్యూన్ గా మాట్లాడండి, మీరు ఒక విశ్లేషకులుగా ఆన్సర్ చేయండి నాకు. నేను శేఖర్ రెడ్డి అన్న కూడా అడగట్లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి వీకెండ్ ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు, ఆయన ఇల్లు ఎక్కడ ఉంది, వాకిలు ఎక్కడ ఉంది సార్ అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? పులివెందుల్లో సొంత ఇల్లు ఉంది, పులివెందుల్లో ఓటు ఉంది, పులివెందుల్లో నియోజకవర్గం ఉంది, పులివెందుల్లో ప్రజలు ఉన్నారు. ఒక్క నిమిషం వినండి. అన్నిటి మీద విషయమే, ఒక్కటన్నా నిజం మాట్లాడుకుంటదు. ఓకే ఒక్క నిమిషం మాట్లాడివ్వండి, ఇద్దరు మాట్లాడితే అర్థం కావట్లేదు. అరుణ గారు, నేను అడిగిన క్వశ్చన్ స్ట్రైట్ గా ఉంది సార్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడా, హైదరాబాద్ లో ఉన్నాడా అని అడిగా. ఇల్లుందా, వాకిలుందా? ఇప్పుడు ఇల్లు ఉండిద్ది, పాడుపడిపోయి ఆయన తాడేపల్లి బెంగళూరులో ఉంది, ఎక్కడో హైదరాబాద్ లో, ముంబైలో, పూణేలో కూడా ఉన్నాయి ప్యాలెస్లు అన్ని. జగన్మోహన్ రెడ్డి 9 ప్యాలెస్లు ఉన్నాయి ఆయన పేరు మీద ఆస్తులు. వాటన్నిటి ఆయన సంతానం వేసి అక్కడ పోటీ చేస్తున్నాడా ఏంటి? నేను అడిగిన దానికి ఆన్సర్ చేయండి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు, హైదరాబాద్ లో ఉన్నాడు, దానికి ఆన్సర్ చేయండి మీరు. అంతేగాని పవన్ కళ్యాణ్ లాగా ఫామ్ హౌస్ లేవండి మాకు. మాట్లాడట్లా, ప్యాలెస్ లో ప్రజల గురించి మాట్లాడట్లా, వ్యక్తుల గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ స్టేట్ లో కళ్యాణ్ గారు మాట్లాడే ఫామ్ హౌస్ వ్యవహారాల గురించి నేను మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని రాష్ట్ర ద్రోహులుగా కాకుండా
కాకుండా నాన్ లోకల్స్ గా కాకుండా ఎలా రాష్ట్ర పౌరులుగా గుర్తించాలి, ఎలా రాష్ట్ర పౌరులుగా గుర్తించాలి. ఓకే, ప్రతి దాని మీద అవాస్తవాలు, అభూత కల్పనలు అల్లుతూ రాష్ట్ర మీద అనునిత్యం రాష్ట్ర బ్రాండ్ మీద ఇబ్బంది కలిగేలా ఈ విషయం చిన్న వీళ్ళందరినీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మా అందరి ప్రభుత్వం ఏ పరిస్థితి తప్పు జరిగితే ఖచ్చితంగా వాలంటీర్ల మీద విషయం, ఇల్లు ఇస్తే విషయం, ఇళ్ల పట్టాలు ఇస్తే విషయం, ప్రతి దాని మీద విషయం చిన్న వీళ్ళందరూ రాష్ట్ర ద్రోహులుగా కాకుండా రాష్ట్ర అభిమానులుగా చూడాలా. నాన్ లోకల్స్ అండి వీళ్ళు. ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఓకే, శేఖర్ రెడ్డి గారు, అరుణ గారు. సార్ నేను అడిగిన దానికి మాత్రం ఆన్సర్ రాలేదు. ఆయన అడిగిన దానికి నేను క్వశ్చన్ వేశాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉన్నారా, హైదరాబాద్ లో నివాసం ఉన్నారని స్ట్రైట్ గా క్వశ్చన్ అడిగా. దానికి ఆయన దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం వినండి, ఏం మాట్లాడుతున్నారు నాకే అర్థం కావట్లేదు. రెండో విషయము, పవన్ కళ్యాణ్ గారికి 2019 ఎలక్షన్ నుంచి మంగళగిరిలో స్థలం ఉంది, అక్కడే కార్యాలయం ఉంది. ఆయనకు విజయవాడ వెస్ట్ లో ఓటు ఉంది. కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడు కూడా రావి సౌజన్య గారు పోటీ చేసిన డివిజన్ లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్న విషయం వీళ్ళ సాక్షి ఛానల్లో కూడా ప్రచారం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది? వీళ్ళ విషయం ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద, లేదంటే పవన్ కళ్యాణ్ గారు మేము కలిసి వైసీపీ మీద ప్రచారం చేస్తున్నాం? వీళ్ళ ఛానల్స్ లో వచ్చినాయి కదా. సార్ రావి సౌజన్య గారికి ఓటు వేస్తుంటే మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కు ఎలా వినియోగించుకున్నారు? ఒక వ్యక్తికి దేశం మొత్తం మీద ఒకే చోట ఓటు ఉండాలి, ఓటింగ్ అతను వినియోగించుకోగలిగాడు. ఇది ఖచ్చితంగా క్రైమ్ కాదా? ఇది ఖచ్చితంగా క్రైమ్ కాదా? సో దాని విషయం కూడా ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పట్ల జనాల్లో ఉండి పోరాటం చేశారు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు లాగా సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు లాగా సినిమా షూటింగ్ లో అనునిత్యం జనాల్లో ఉన్నాడు, ప్రజా సమస్యల పట్ల పోరాటం చేశారు. ఓకే 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 పర్సనల్ గా వద్దు. గాయత్రి గారు చెప్పండి. ఏంటి, ఏం జరగబోతున్నది? ఏం జరగబోతుంది అస్థిల్లో? అస్థిల్లో ఏం జరగబోతుంది? ఆగితే తెలిసిందిగా ఒక 24 hours ఈవినింగ్ నాకు ఇద్దరికి హెడ్లైన్స్ వస్తాయి కదా. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి చింతా రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ రాయపేట అన్న గారు, థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు. ఇది ఇవాళ